సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. రోజుకి కొన్ని వందల మంది కృష్ణానగర్లోనో మధురానగర్లోనో సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పటికి ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులని నేను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళ జీవితాలు ఎలా మొదలయ్యాయి, అడుగడుగున ఎన్ని ఆంక్షలు పడుంటారని. ఇప్పుడు నా ఎదురుగ్గా కూర్చున్న పర్సన్ కూడా ఇలాంటి కష్టాలు కొన్ని టన్నుల కొద్దీ పడ్డారు. కాకపోతే ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా టన్నుల కొద్దే ఉంది. రోజుకి 50 రూపాయలు కూలిస్తా అని చెప్పిన ఒక బడా డైరెక్టర్కే నువ్వే నాకు కూలి పని చేసి పెట్టు 100 రూపాయలు ఇస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి ఈరోజు 30 ఇయర్స్ ఇండస్ట్రీ జకాస్ అంటూ ముందుకు బుల్లెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఈజ్ విత్ మీ ఇన్ సరదాగా విశ్వేతారెడ్డి ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. హలో అండి. నమస్తే అండి. అండ్ ఇందాక మాట్లాడాను నేను ఇంట్రోలో క్యారెక్టర్ ఆర్టిస్టులు, నటులు, యాక్టర్లు ఎవరైనా సరే హైదరాబాద్కి వచ్చిన కొత్తలో సినిమా అవకాశాల కోసం ఎలా ఆకలితో ముందుకెళ్తూ ఉంటారని. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండి? చెన్నైకి పాండీ బజార్ ఒక మార్క్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి డిక్షనరీ అలాగా పెదబాల శిక్ష అలాగా చెన్నైకి సినిమాలో ట్రై చేయాలంటే పాండీ బజార్ వెళ్ళాలి అనేది మనకి బాగా నోటిఫికేషన్ ఉన్న ఒక ల్యాండ్ మార్క్ అది. అలాగే హైదరాబాద్ ఇండస్ట్రీలో కృష్ణానగర్ కథలు చాలా ఉన్నాయి. ఎవరు వచ్చినా ముందు కృష్ణానగర్లో దిగాలి. కృష్ణానగర్లో దిగంగానే అసలు ఏంటి, ఎవరు ఎటు వెళ్తున్నారు, పొద్దున్న 5 గంటలకు వేసి వెళ్ళిపోవడం, అప్పులో నిలబడితే తీసుకెళ్తే వీళ్ళు జూనియర్సు, వీళ్ళు డైలాగ్ ఆర్టిస్టులు, వీళ్ళు కంపెనీ ఆర్టిస్టులు అంతమంది లేరండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు అంతమంది లేరు. సో ఇలాంటి ప్రపంచంలో మనం వచ్చి ఇరుక్కున్నాం, ఎలా ఉంటుందో అని చెప్పి అలాగా కృష్ణనగర్ బి బ్లాక్ నుంచి అలాగా ట్రై చేసుకుంటూ ఇప్పుడు మేము ముందుకు వచ్చాం ఐ డ్రీమ్కి. సో అంటే కష్టం లేకుండా ఏ ఇండస్ట్రీ ఉండదు. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈజ్ ఎ జర్నలిజం, పాలిటిక్స్ కానీ అంటే అది వేరే జోన్. అది అంటే అబద్ధాలు చెప్పి బతకాలి అక్కడ. ఇక్కడ సిన్సియర్గా మనం పనిచేయాలి. సో మన చదువుకి మనం ఎంచుకున్న మార్గానికి తేడా ఉంటుందండి. చాలాసార్లు మదన పడ్డా నేను. మంచి సుందరకాండలో వెంకటేష్ బాబులాగా మంచి ప్రొఫెసర్ అయ్యేవాళ్ళం ఇప్పటికి. ఇదేంటి అనుకుంటే దీంట్లో ఉన్న ఆనందం పడిన కష్టానికి తర్వాత మనకంటూ ఒక గుర్తింపు వచ్చాక వెనక్కి తిరిగి ఇలా చూసుకుంటే అమ్మ ఇంతమంది మనకి హెల్ప్ చేశారా, సో ఎప్పుడూ వీళ్ళకి మనం కృతజ్ఞతా భావంగా ఉండాలి. అలా ఉంటేనే మనం నిలబడగలుగుతాం. ఇప్పుడు వీళ్ళెవరు అని చూస్తే పైనుంచి కిందకి మనం చిన్నప్పుడు ప్యాక్మ్యాన్లో పేరుస్తాం, అలా పడిపోద్ది గ్రాఫ్. మీరు బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి. మీలాంటి వాళ్ళు ఊళ్ళల్లో మంచి లెక్చరర్గా ఉండడానికైనా సిద్ధపడతారు కానీ అవునండి అది చెప్తూ ఉంటారు కదా, మంచి కాలేజ్లో లాస్ట్ బెంచ్లో ఉండడం బెస్ట్, చెత్త కాలేజ్లో ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం కన్నా అని. సినిమా ఇండస్ట్రీలో ఉండే డాష్ ఐ మీన్ ఆ మెస్ గురించి మీకు తెలుసు. అయినా కూడా మీరు ఎలా అయినా దీంట్లో ముందుకెళ్ళాలి అనే ప్రెషర్తో ఎలా రావాలనిపించింది? అంటే మా మదర్ ఏదో సరదాగా అంటుండేవారండి, మా అబ్బాయి ఒక పెద్ద హీరో అయితే ఏదైనా సినిమాకి, అప్పుడు మాది తాడేపల్లి కూడా ఉండి వెస్ట్ గోదావరి, సినిమాకి వెళ్తే మా అబ్బాయి ఎప్పుడైనా హీరో అయితే ఇమ్మీడియట్గా చూసేవాడిని, ఏంటి కోరిక ఇలా ఉందని. ఒరే కారులో నువ్వు ముందు సీట్లో నేను పక్కన కూర్చొని వెళ్తుండాలని, ఇవన్నీ జరిగే పనులు కాదు, ముందు నేను చదువుకొని ఉన్నాను అంటే ఆమెకు ఉంది ఒక చిన్న సరదాగా అంటూ ఉండేది. అది నిజమవుద్దని నేను అనుకోలేదండి. బై ఫోర్స్ ఇండస్ట్రీకి వచ్చాను. నువ్వు బాగుంటావు, ట్రై చేయి అని మాకు ప్రభాకర్ రెడ్డి గారు, యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మా గురువు గారు ఆయన, నువ్వు మా కల్చరల్ యాక్టివిటీస్కి ఆంధ్ర యూనివర్సిటీకి ఎప్పుడు ఎవరో ఒక గెస్ట్ వస్తుండదు. ఆ గెస్ట్లో వన్ ఆఫ్ ద గెస్ట్ ఈజ్ ప్రభాకర్ రెడ్డి గారు అండ్ వన్ మోర్ గెస్ట్ ఈజ్ రావు గోపాలరావు గారు. నా అదృష్టం ఏంటంటే రావు గోపాలరావు గారు రావు రమేష్కి కూడా యాక్టింగ్ అంత నేర్పారో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరూ నాకు ఒక ఇన్స్టిట్యూషన్స్ లాగా. ఈ సెల్ఫ్ రెస్పెక్టు, ఈ టన్నులు, ఈ ఎక్స్పీరియన్స్లు, ఈ ఓర్పు, సహనం వాళ్ళిద్దరి దగ్గర నుంచి నేర్చుకున్నాను. లేదా దట్ టైం నా ఏజ్ ఏంటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి పీక్లో ఉన్న రావు గోపాలరావు గారు ఏంటి, ప్రభాకర్ రెడ్డి గారు. అసలు నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటండి, చెప్పటాకే వేరే రకంగా ఉండదు, నవ్వుకునేవారు మొత్తం. నీకు రావు గోపాలరావు ఫ్రెండ్ అంటే మాకన్నా చెవులో ఎవడో పువ్వు పెట్టుకోలేదని చెప్పి, లేదు మా గురువు గారు ఆయన.
వాళ్ళు ఇచ్చిన ఇంజక్షనే ఈరోజు నేను నిలబట్టకండి. ఎప్పుడైనా సరే ఎవరైనా ఎదురుపడితే నమస్కారం పెట్టండి. మనం ఎవరిని డీగ్రేడ్ చేయొద్దు. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి చోట ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కోసం మనం ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. అది మనం దాటిపోయిందంటే మనం ఏం చేయలేం. దీనికి ఒక ఉదాహరణ భరణి గారు రాశారండి. చిరంజీవి గారి గురించి రాశారు ఒకటి. జోష్ రావు అని ఫ్రెండ్ ఉన్నాడు, యాక్టర్. తను నాకు నిన్నే చెప్పాడు. అది నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. ఇప్పుడు ఒక మనకి అవకాశాలు రావు అని వెళ్ళిపోయి బీచ్ దగ్గర, అంటే జనరల్గా కొంతమంది నటులు మనకి అవకాశాలు రావు అని కూర్చుని అలా నిరాశగా నిస్పృహగా ఉన్న టైంలో సినిమా కళామ తల్లి అనే గుర్రం పరిగెడుతుంది. ఆ గుర్రం వెనకాల అలుపెరగని ఎదురులా పరిగెట్టి ముందు దాన్ని మెడపట్టుకున్నాడు, తర్వాత జూలు పట్టుకున్నాడు, తర్వాత దాని మీద ఎక్కి కూర్చున్నాడు. ఎన్ని ఒడిదుడుకులన్నా స్వారీ చేసి మెగాస్టార్ అయ్యాడు. సో చూడండి, రాయటంలోనే ఆ చెప్పటంలోనే ఎంత ఇన్స్పిరేషన్ ఉందనేది అక్కడి నుంచి. సో మెగాస్టార్ అనుకునే వ్యక్తి స్టిల్ ఈజ్ మెగాస్టార్. సో ఇన్స్పిరేషన్ మా అందరికీ అక్కడి నుంచి వచ్చింది. నిన్న అది చదవంగానే, జోషివే చదవంగానే నాకు మనం ఇంకా చేయాలి, ఇంకా ఇది అసలు కాదు, ఇది ఇంకా మెట్లు చాలా ఉన్నాయి ఎక్కాల్సినవి అనుకున్నమాట. రైట్. లెక్చరర్ అనగానే మిమ్మల్ని స్టూడెంట్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఇప్పుడు వన్స్ మీరు ఈ స్టేజ్లో కూర్చున్న తర్వాత ఆ పాత స్టూడెంట్స్ కాంటాక్ట్లో ఉన్నారా? చాలామంది ఉన్నారండి. ఇప్పటికీ మీకు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, మేము వచ్చేస్తాం సార్, మేము చేస్తాం. లేదండి, చాలామందికి నేను చెప్తుంటాను, సినిమా ఇండస్ట్రీ ఇది చాలా కష్టం. అంటే కష్టం అన్నా కూడా ఈ నెల లేదా మనం వెళ్ళకపోతే ఏమవుద్ది ఇలాగే అంటారు. ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు వచ్చి ఒక 10 రోజుల్లో నెల రోజుల్లో ఉన్నాక వాడికి తెలుస్తుంది అమ్మ చేతి గోరుముద్దలు, ఇంటికాడ ఉన్న ఆనందం ఇక్కడ లేదు. సో మనకు చెప్పకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఏంటంటే ఎంచుకున్న మార్గంలో వెదర్ ఇట్ ఈస్ సినిమా కానీ ఏదైనా సరే మనం పర్ఫెక్ట్గా దాని మీద కృషి చేస్తే రిజల్ట్ డెఫినెట్గా మన దగ్గరికి వస్తుందండి. రాకుండా ఎక్కడికి పారిపోతుంది, అది నమ్ముతాను నేను. ఇప్పుడు 30 years ఇండస్ట్రీ ఖడ్గం, ఆ రోజంతా చాలా చర్చ జరిగింది. కృష్ణవంశీ గారిని బతిమలాడారు, అలాగే ఉత్తేజ్ కూడా కొన్ని చేంజెస్ చెప్పారు, ఒక ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది, అంత డిస్కషన్స్. ఒక మేకప్ మ్యాన్ కూడా మీకు ఆ పాత్ర రావడంలో చాలా కీలక పాత్ర పోషించారని చెప్పి ఆయన ఇప్పటికీ నాకు అదొక మెట్టు అండి సినిమా. అప్పుడు నేను ప్రతిరోజు ఆ ఖడ్గం ఫోటో చూస్తుంటా. మనల్ని ఈ సినిమాయే నిలబెట్టింది, 30 years ఇండస్ట్రీ. ఆ సినిమా లేకపోతే ఈరోజు ఆ మేనరిజం లేదు, నేను లేను. ఏదో బ్యాక్ టు పెవిలియన్ అని వెనక్కి వెళ్ళిపోయాడిని. ఉత్తేజ్ అనేవాడు ఇది ఒక డైలాగు నీ జీవితాన్ని మారుస్తుందని. ఒడ్డున నిలబడిన వాళ్ళు, గట్టెక్కిన వాళ్ళు ఎవరైనా అలాగే మాట్లాడతారు అని అంటే, దట్ టైం వివేక్ అని కాస్టింగ్ డైరెక్టర్, తర్వాత అతను ఇప్పుడు బిజియెస్ట్ రైటర్ అండి. ఆయన అన్నాడు ఈ సీన్ చేద్దామండి అంటే, ఆ సీన్ను ఎన్నో తర్జనలు పడి కృష్ణవంశీ గారితో గొడవపడి లాస్ట్కి దాని అవుట్పుట్ ఆయన నుంచే వచ్చింది బయటికి. 30 years ఇండస్ట్రీ అని చూడరా అని సో మెనీ టేక్స్ తర్వాత అందరూ నవ్వటం మొదలుపెట్టాక ఇదేదో ఈ సౌండ్ ఈ రెండరింగ్ కరెక్ట్గా ఉంది. సో అదే అండి, నేనేమి కామెడీ అంటే ఏదో ఒక టైమింగ్లో చేస్తుంటారు వీళ్ళంతా, నాకు రాదు అది. ఐఎమ్ నాట్ ఏ కమెడియన్. నేను ఫస్ట్ నుంచి అదని చెప్తాను, నా పర్సనాలిటీ, నా ఫిజిక్, నన్ను చూస్తే ఎవరు కమెడియన్ అనుకోరు. ఆఫ్టర్ శ్రీయాంజనేయం సేమ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు, చాలామంది కాలనీలో పిల్లలు కానీ థియేటర్కి వెళ్తే చుట్టాల పిల్లలు కానీ అమ్మో అంకుల్ని చూస్తే భయం వేస్తుంది, ఆ కళ్ళు ఏంటి అలా ఉన్నాయి అలా అనేవారు. నేను అనుకున్నాను క్యారెక్టర్ ఫుల్ఫిల్నెస్ అయింది, సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ పక్కన పెడితే ఒక క్యారెక్టర్ని చూసి నేను ఫన్నీగా చెప్తాను. నేను తిరుపతిలో సినిమా చూస్తున్నాను, రిలీజ్ రోజు శ్రీయాంజనేయం చూస్తుంటే అప్పుడు దాకా నా ముందు వరుస ఫ్యామిలీ కూర్చున్నారు, చిన్న పిల్లవాడు నా వెనక్కి తిరిగి చూస్తున్నాడు అనమాట. చూస్తుంటే నేను హాయ్ అన్న నవ్వుకున్నాడు. ఎప్పుడైతే నా క్యారెక్టర్ ఎంటర్ అయిందో నేను ఇలాగ అన్నీ తీసి వెతకండిరా దొరుకుతాడు అని అంటుంటాను. నేను వెనక్కి తెలిసి కొవ్వమని కేకలమాట. ఆవిడ ఏమనుకోకండి పృథ్వీ గారు, మీరు కొంచెం బయట నిలబడండి అని. నేను ఆ బయటే నిలబడి సినిమా చూసి ఎంజాయ్ చేశాను అనమాట. నన్ను చూసినప్పుడు అంతా గొళ్ళమని ఏడుస్తున్నాడు. నేను బయటే నిలబడ్డాక వెళ్ళిపోతూ సినిమా చాలా అద్భుతంగా ఉంది, మీ క్యారెక్టర్ బాగుంది మాకు అంటే. మళ్ళీ కొన్ని ఫ్యామిలీస్ వెళ్తే పృథ్వీ గారు సరదాగా అడుగుతున్నాం, మా పిల్లలకైనా ఆనందంగా పోతే
శ్రీఆంజనేయులో మాంత్రి కూడా వస్తాడని చెప్తా ఉన్నారు. అంటే అలాగే వెళ్ళింది ఆ క్యారెక్టర్. సో ఆ కృష్ణవంశీ గారికి ఖడ్గం ఇచ్చిన మేకప్ మ్యాన్గా వాళ్ళందరూ నాకు బాగా డిజైన్ చేసి, ఈవెన్ శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజు, రవితేజ ఉన్న సినిమాలో నేను నా థియేటర్లోంచి బయటికి రాగిన సంజయ్ థియేటర్లో అన్న బ్రహ్మాండం చేసిన అన్నారు. నేను గుర్తుపట్టడం కష్టం అండి, రాజు గెటప్లో ఉంటాను నేను. కానీ ఆ మ్యానరిజం, నా వాయిస్ అలాగా వెళ్ళిపోయింది. వాయిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ. అది వెళ్ళింది, అది గుర్తింపు సినిమాకి. తర్వాత బాగా మీకు బూస్టప్. ఆ గుర్తింపు తర్వాత చాలా వరకు ఏదో సినిమాలు అంటారు చూసారు, తొక్కేశారు అది అని. తొక్కేశారు అయితే నేను అన్నానండి, ఇదేమన్నా పేడ పెడగల తొక్కేటక్కని. ఏంటంటే తొక్కేశారు, ఇలా చేశారు, అలా చేశారంటే ఎవరిని తొక్కాల్సిన అవసరం లేదండి. వాడి భూమి ఉన్నప్పుడు వాడు అలాగా ఈ రేంజ్లో ఉంటారు. భూమి తగ్గినప్పుడు ఏమా బాగున్నామా ఆమె. ఖడ్గం సినిమా ఏంటంటే అప్పుడు చాలా గట్స్ పెట్టి చేశారు కృష్ణవంశీ. ఇది రిలీజ్ అయిపోతే ఎన్ని యుద్ధాలు జరుగుతాయో ఆఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న బ్లాక్ సైడ్ని కూడా చూపించారు ఆయన. అవును, ఎంజాయ్ చేసామండి షూటింగ్ అయితే. అప్పుడు సరే ఖడ్గం అయిపోయింది, ఇంకా ఈ కో డైరెక్టర్స్, రైటర్స్ వీళ్ళంతా ఏ కార్ బుక్ చేస్తున్నాం, ఇవన్నీ సెటైర్లు, కామెడీలు. అంటే వాళ్ళు ఎంజాయ్ చేశారు ఆ క్యారెక్టర్ని. నీకు వచ్చేస్తే కుప్పలు తుప్పలుగా ఒక్కటి కాదండి, అసలు ఏమీ లేదు, ఎవడో పలకరించేవాడు లేడు. కొన్ని చోట్ల వెళ్తే ఇతనికి క్యారెక్టర్ ఇస్తే పెద్ద పెద్దవాళ్ళు, వీడికి డైలాగ్ ఇస్తే బాడీ లాంగ్వేజ్ ఉండదు, బాడీ లాంగ్వేజ్ ఉంటే డైలాగ్ చెప్పలేడు అని ఇలాగా డిస్కరేజ్ చేసి ఎక్కడో బ్యాక్ డ్రాప్లో అలా నిలబడి అలా ఉండేవాళ్ళం అండి. ఏదో కొంచెం రెమ్యునరేషన్ పెరిగింది. సరే ఎక్కడో తోసేదానికన్నా 40 మందిలో తీసుకొచ్చి 4 పక్కన పెట్టడం మొదలుపెట్టారు. సో దాన్ని బ్రేక్ చేసి శ్రీధర్ చెప్పాన అహనా పెళ్ళంట, నేను డ్రింకింగ్ పైలట్ అండి. ఇంకా అక్కడి నుంచి లౌక్యం, తనే రైటరు. కృష్ణ భగవాన్కి మీకు కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి అంటుంటారు. డైలాగ్ డెలివరీ, డిక్షన్, వెటకారంగా, వాయిస్ బాగా సిమిలర్గా ఉంటుందని. నాకు మంచి ఫ్రెండ్ అండి కృష్ణ భగవాన్. ఈజ్ ఈస్ట్ గోదావరి అండి, వెస్ట్ గోదావరి. అంటే మీరు ఎక్కువ ఎక్స్ప్రెషన్స్తో పని లేకుండా వాయిస్తోనే ఎక్స్ప్రెషన్స్ మామూలుగానే ఉంటాయండి. మామూలుగా అంటే మా వాయిస్లోనే ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. వీడు కృష్ణ భగవాన్ గారు ఒక సినిమాలోనే అంటారు, రవితేజ, నయనతార రాగానే వీళ్ళంతా డ్రింక్ చేసి పడిపోయి ఉంటారు పొద్దున్న. చూసారని నేను చెప్తే మీకు నమ్మలేదు మీరు, వీడు ఎలాంటి వాడు మంచివాడు అన్నారు. అప్పటికప్పుడు అనుకుని స్పాంటేనియస్గా చెప్పేస్తాడు తను. ఈయన పొద్దున్నైతే మురళీమోహన్, మందేస్తే ముఖేష్ ఋషి అని. అవి చూడండి, అంటే మంచివాడు మురళీమోహన్ అని, మందేస్తే ముఖేష్ ఋషిలా ఉంటారని. అంటే ఆయన రైటర్ కాబట్టి బేసిక్గా అలాగా రాసేవారు. ఎక్కువగా బాగా మాట్లాడటం, బాగా మా మధ్య అక్కడ భేషజాలు లేవండి. ఈ క్యారెక్టర్ ఇతనే చేయాలి, ఈ క్యారెక్టర్ ఇతనే చేయాలి అని మేము మాట్లాడుకుంటాం ఎక్కువ. రఘుబాబు కానీ, నేను కానీ, తాగుబోతు రమేష్ కానీ, ఇంకా అంటే ఆర్ట్ఫుల్ ఫ్రెండ్స్ అండి. మిగతా అంతా హలో స్కోర్ ఏంటి అలాగా పలకరించేవాళ్ళే. ఇక్కడ శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. సీతారామయ్య గారి మనవరాలు సినిమా టైంలోన ఏఎన్ఆర్ గారు రోహిణి హిట్ అంగడి సినిమాలో కనిపించాలని చెప్పి ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు పెద్ద డైరెక్టర్కి సవాల్ విసిరారని చెప్పి. సవాల్ అంటే నేను తర్వాత అనుకున్నా, అది కూడా మనం అనకూడదేమో. అప్పట్లో మనకి ఏంటంటే రాగానే ఆ జోష్ ఉంటుంది, ఇది ఉంటుంది. ఊరి నుంచి రాగానే ఏంటంటే ఆయన కూర్చుని ఉన్నారు, వెళ్ళి ఏమంటే వేషం ఉండని అడిగితే ఏంటి క్యారెక్టర్ ఏదైనా వస్తాడండి. ప్రతి ఒక్కడు ఇండస్ట్రీకి వచ్చే క్యారెక్టర్లు అడగటం, సార్ ఏదో ఒకటి సార్ వెనకాలైనా నిలబడతానండి. ఈవెన్ మీ మొహం కూడా చూడడానికి ఇష్టపడలేదు. ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంఏ చదివాను సార్, ఇక్కడ వచ్చాను. సరే భోజనం పెట్టి ఆపేస్తాం. సరే నేను ఏమనిపించిందంటే ఈ అడ్డా మీద ఉండే కూలీలు ఇప్పుడు అలాగే ఉన్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అప్పుడు అలాగే ఉండేవారు అక్కడ జనాలు. వాళ్ళు వచ్చి బైకుల మీద వచ్చి వాళ్ళని మాట్లాడేవాళ్ళు. ఎంత అంటే అప్పుడు 100 రూపాయలు అంటే ఎక్కువ. మాకు భోజనం పెట్టి 100 రూపాయలు ఇవ్వాలి సార్, మొత్తం పని అంతా చేయాలంటే. ఆ సెన్స్లో అన్నాడు అతను. ఏమన్నా మా పార్లర్కే వందిస్తామండి, మీ 50 మాకు అక్కర్లేదు. తర్వాత మీకు ఏమైనా క్లాషెస్ వచ్చాయన్న? నేనే ఎవరో అతనికి తెలియదు. నేను బిగినర్. తర్వాత నేను పెద్ద రెవెన్యూ, ఆ డ్రామాలు, పగలు, ప్రతీకారాలు మీరు కదా ఆయన అయ్యే లేవండి.
ఆయన ఎక్కడో చెన్నైలో ఉండేవారు. ఇలాంటి చాలా ఉన్నాయండి. ఇన్నర్గా చాలామంది చెప్పరు కానీ బయటికి ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి. మీరు చాలా ఫ్రాంక్గా అండ్ ఉన్నదే ట్రాన్స్పరెంట్గా చెప్తున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేటవారండి. ఎందుకు దాచుకుని ఏం చేస్తామండి. ఇక్కడ ఏం లేదండి, వీడు తొక్కేస్తాం, వీడిని నిలిపేద్దాం అనుకుంటాకి అలాంటి సిచ్యువేషన్స్ లేవు. అంటే ఇతర రంగాల్లో కన్నా ఇక్కడ హీనంగా చూడడం మనుషుల్ని, బిగినర్స్ని మనుషుల్లా కూడా ట్రీట్ చేయకపోవడం. మీరు అన్నారు ఇందాక నా మొహం కూడా చూడడానికి ఇష్టపడలేదని. అంత లో లెవెల్లో మనుషుల్ని ట్రీట్ చేయడానికి కారణం ఏంటంటారు? నేను ఐ ఫీల్, నేను వెళ్ళి మా గురువు గారిని అడిగాను, రెడ్డి గారిని, ఏంటి సార్ ఇలా అంటే, సిచ్యువేషను, ఆ సందర్భం, అతను ఏదో తన ఫ్రస్ట్రేషన్లో ఏదో ఉండి హలో అని అని ఉండొచ్చు, దాన్ని మనం కౌంట్లో తీసుకోకూడదు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సులు ఇవన్నీ చెప్పి, ఇక్కడ ఒకటేనయ్యా, మనం ఎక్కువ కష్టపడి పనిచేస్తే ఒకళ్ళు కారులో వెళ్ళి సిగ్నల్ తడతారు, ఒకళ్ళు బైక్ మీద వెళ్తారు, ఒకళ్ళు నడిచి వెళ్తారు. ఎప్పటికైనా గమ్యం అనేది అల్టిమేట్ గోల్ అక్కడ చేరతాం మనం. సో దాని మీదే ఉండండి, ఇవన్నీ మనకి దీవెనలు అనుకోండి అనేవారు అనమాట. హీనంగా చూడటం అంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ నా పట్ల జరిగింది. అందరికీ ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఉన్నాను. బట్ అప్పట్లో ఉన్న ఎరా ఇప్పుడు లేదు, ఆ పేజ్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు డైరెక్టర్ అంటే ఒక వైట్ ప్యాంటు, వైట్ షర్టు, వైట్ చెప్పులు అవన్నీ ఉండేవి. ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు అంతా డైరెక్టర్స్ చాలామంది, త్రివిక్రమ్ గారు ఉన్నారు, వినాయక్ గారు ఉన్నారు, పూరి గారు ఉన్నారు. ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్స్ అంతా ఇంజనీరింగ్ చేసి వచ్చిన వాళ్ళు, లేడీస్లో ఉన్నారు, నందిని రెడ్డి, వీళ్ళందరూ అంత కొత్త బ్యాచ్ అండి. సో వాళ్ళందరూ ఏంటంటే ఆఫీస్కి కూడా రావద్దమ్మా, మీరు ఎవరు రావద్దు, సో మీ పెర్ఫార్మెన్స్ ఉంటే పంపించండి, ఫొటోస్ ఉంటే వెబ్ దాంట్లో పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు చాలా ఈజీ నాకు తెలిసి. ఈ గొడవలు లేవు, ఈ సాయంత్రం అయితే కూర్చోటాలు లేవు, వెళ్ళి గౌరవంగా డైరెక్టర్ని కలిసి సాయంత్రం అయితే కూర్చోటాలు లేవు అనేది నేను నమ్మలేని లైన్. అంటే నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో మీద ఎందుకు ఫోకస్ ఉంటుందంటే, ఇక్కడ ఉన్నవాడిని గెలిగితేనే 10 మందికి ఎంటర్టైన్మెంట్ అండి. నేను అంటే ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడకూడదు అని అనుకున్నా, కానీ ఈ అమ్మాయి శ్రీరెడ్డి అనే అమ్మాయి వాట్ ఎవర్ తను చేసిన సినిమాలు ఎక్కడ నేను చేయలేదు. బట్ తను జర్నలిస్ట్ అంటే సొసైటీలో తనకు ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక విలేకరిగా తనకి ఒక బాధ్యత సొసైటీ మీద ఉంటుంది. మరి ఆ అమ్మాయి ఎందుకోసం చేస్తుంది అనేది తన ఒపీనియన్కే వదిలేద్దామండి. బట్ నిన్న ఎప్పుడైతే మేము షూటింగ్లో ఉన్నాం, ఆ పిక్ మొత్తం ఇంటర్నెట్లో వాడు విపరీతంగా ఎవడు తోచినట్టుగా వాడు దాని కింద క్యాప్షన్స్ రాసి వరల్డ్ వైడ్ వెళ్ళిపోయిందండి. వరల్డ్ వైడ్ వెళ్ళిపోయేటప్పటికి పెద్ద పెద్ద పార్టీస్లో, బార్స్లో ఈ చూసిన ఈ లేబరు వాడంతా చూసి సినిమా ఇండస్ట్రీ గురించి చాలా రోతగా మాట్లాడుకుంటారు బయట. ఆ పిక్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఒక ఆటో డ్రైవర్ దగ్గర ఉంది, ఒక లారీ డ్రైవర్ దగ్గర ఉంది. అలా అంత వైరల్ అయిపోయి వెళ్ళిపోయింది. సో నాకైతే ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, ఒక సంప్రదాయమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం, ఇప్పుడు చెల్లెలు, అక్క, తల్లి, స్నేహితులు, ఇంతమంది అమ్మాయిల మధ్య తిరుగుతుంటే ఇలా ఎందుకు జరిగింది, ఇలాగ జరగవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సరే, ఇలాంటి ఫోటోలు రావడం నిజంగా భారతదేశ చలన చరిత్రకి నిన్నటి ఇన్సిడెంట్ ఒక బ్లాక్ డాగ్, అది అలా ఉండిపోయింది, ఒక మాయని మచ్చ. దాని వెనకాల రీజన్స్ ఏమున్నాయో లేదంటే